నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. వాహనదారులకు అలర్ట్, అలా చేసే లైసెన్స్ రద్దు. పోలీసుల స్పెషల్ డ్రైవ్. రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా కొందరు వాహనదారులు అవేవి పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ప్రతిరోజు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి కఠిన ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే వెహికల్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ తదితర కొన్ని ఉల్లంఘనలకు అధికారులు లైసెన్స్ ను రద్దు చేస్తున్నారు. ఇక నుంచి సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వారి లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా విధి విధానాలు రూపొందించారు. స్పెషల్ డ్రైవ్లు చేపట్టి రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుల లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గతేడాది హైదరాబాద్ నగరంతో పాటు సమీప జిల్లాలైన మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిధిలో 16,649 మంది లైసెన్సులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఏడాది సైతం స్పెషల్ డ్రైవ్లు చేపట్టిన పోలీసులు గ్రేటర్లోని 3 జిల్లాల పరిధిలో 7,565 లైసెన్సులను రద్దు చేసేందుకు రవాణా శాఖకు సిఫార్సు చేశారు. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇతర కొన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు ఫైన్లు విధిస్తున్నా కొందరు వాహనదారుల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. నిర్లక్ష్యంగా పదే ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. దీంతో కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న అధికారులు అన్ని రకాల ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా వాహనదారుల లైసెన్సులు 3 నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేసేందుకు సిద్ధమయ్యారు. లైసెన్సులు లేకపోతే వెహికల్స్ నడిపే అవకాశం ఉండదని, లైసెన్స్ సస్పెన్స్ సమయంలో వాహనాలు నడిపితే కేసులు బుక్ చేస్తామని అంటున్నారు. లైసెన్సులు సస్పెండ్ చేసే విదేశాలకు వెళ్లే యువతకు కూడా నష్టమేనని హెచ్చరిస్తున్నారు. అందుకోసం ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటించాలని సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీస్.